హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో ఈరోజు మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాకు ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. సో ఈ మన ఇండియాలో ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తానికి హెడ్ వచ్చేసి అంటే రెగ్యులేటర్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాన్ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు, లేదంటే సెంట్రల్ బ్యాంక్. ఇండియా ఒక పెద్ద రెగ్యులేటర్ బ్యాంక్ అది. సో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేస్తుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండడం వల్ల మన దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే బ్యాంక్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే మన దేశానికి మన ఇండియన్ ఎకానమీకి ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం ఈరోజు అయితే వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రిఫర్ అవుతుంది. సో మినిమం 1000 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. సో వీడియోలోకి వెళ్తే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-23 ఆర్థిక సంవత్సరానికి అక్షరాల 2,20,000 కోట్ల రూపాయలు అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో 2,20,000 కోట్ల రూపాయలు ప్రాఫిట్ అనేది ఏ విధంగా వచ్చింది? ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాఫిట్ వచ్చేసి 2,20,000 కోట్ల రూపాయలు. సో అది ఏ విధంగా వచ్చింది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ విధంగా మనీ ఎర్న్ చేస్తుందంటే, మీకు కనపడి 100 రూపాయల నోట్ ఉంది కదా, అలాగే 50 రూపీస్ నోటు. సో ఈ 50 రూపీస్ నోటు అలాగే 100 రూపాయల నోట్లో సో ఇది ఫేస్ వాల్యూ వచ్చేసి 100 రూపాయలు, ఇది ఫేస్ వాల్యూ వచ్చేసి 50 రూపాయలు. సో దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఖర్చు అయ్యేది ఎంత తెలుసా? అక్షరాల 2 రూపాయలు. సో అంటే మనకిప్పుడు మన ఇండియాలో ఉన్న ప్రతి బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కరెన్సీ అనేది తీసుకుంటుంది. సో దానికి తీసుకున్నందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది ప్రింట్ చేసినందుకు. సో అందుకని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 రూపాయలకి లేదా 4 రూపాయలకి డబుల్ ప్రాఫిట్ వేసుకుని అమ్మదు. సో ఏ విధంగా అమ్ముతుందంటే డైరెక్ట్ 100 రూపీస్ ఫేస్ వాల్యూ ఎంత అవుతుందో అదైతే అమ్ముతుంది. సో డైరెక్ట్గా ఈ 100 రూపాయలు ఎంత అయితే వాల్యూ ఉందో 100 రూపాయలకే డైరెక్ట్ బ్యాంక్స్కి అనేది ఇస్తుంది. అలాగే 50 రూపాయలు ఎంత అయితే ఉందో 50 రూపాయలు డైరెక్ట్ ఫేస్ వాల్యూ ఉందో ఆ ఫేస్ వాల్యూ మాత్రమే బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకుంటుంది. సో 2 రూపీస్కి వచ్చేది మాత్రం తీసుకోదు. ఈ విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో దాన్నే ఈ ఈ లాంగ్వేజ్లో ఆర్థిక లాంగ్వేజ్లో సైగ్నోరెంజ్ అని అంటారు. సో అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో విధంగా మనీ ఎలా ఎర్న్ చేస్తుందంటే, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, రోడ్లకి, అలాగే స్కీమ్స్కి, పెద్ద పెద్ద గవర్నమెంట్ స్కీమ్స్కి డెవలప్ చేయడానికి గవర్నమెంట్కి డబ్బులు కావాలి. సో ఆ డబ్బులకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అనేది డబ్బులు తీసుకుంటుంది. అది ఎలా తీసుకుంటుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ అనేది ఇష్యూ చేస్తుంది. ఆ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు అదే బాండ్స్ని మళ్ళీ తిరిగి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది తీసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఇంత అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటుంది. సో ఈ విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే డబ్బులు అనేది వస్తాయి. అలాగే చూసుకుంటే కనుక యూఎస్ గవర్నమెంట్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా యూఎస్ గవర్నమెంట్ బాండ్స్ అనేది డాలర్స్లో కొని, సో డాలర్ వాల్యూ తక్కువ ఉన్నప్పుడు బాండ్స్ అనేది హోల్డ్ చేస్తుంది. అలాగే తక్కువగా ఉన్నప్పుడు యూఎస్ గవర్నమెంట్ బాండ్స్ కొనుక్కొని డాలర్ వాల్యూ పెరిగినప్పుడు యూఎస్ బాండ్స్ అనేది అమ్ముతుంది. సో ఈ విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెక్స్ ట్రేడ్ ద్వారా ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ 23-24కి 1,00,000 కోట్ల రూపాయలు అయితే లాభం అయితే చూసింది. సో ఈ విధంగా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాఫిట్ అనేది ఎర్న్ చేస్తుంది. అలాగే ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉన్న డబ్బుల్ని ప్రాఫిట్ని డైలీ ఇంట్రెస్ట్కి ఇండియాలో ఉన్న ప్రతి బ్యాంక్కి డైలీ ఇంట్రెస్ట్కి ఆ రేటింగ్స్ బట్టి రెపో రేటు, రివర్స్ రెపో రేట్ అని ఉంటాయి. సో ఆ విధంగా బ్యాంక్స్కి అనేది అప్పు ఇస్తుంది డైలీ రేట్స్కి. ఆ విధంగా అనేది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాఫిట్ అనేది అరేంజ్ చేస్తుంది. సో అలాగే ఇంకోటి ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి సో వచ్చిన లాభాల నుంచి ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పే చేయదు. సో ఈ విధంగా వచ్చిన 2,00,000 కోట్ల 20,000 కోట్లు సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులు ఏం చేస్తుంది? సో నేనైతే ఇప్పుడు చెప్తాను అవి ఏం చేస్తుందంటే డబ్బులు. సో మనకి అవసరమైన దేశానికి అత్యవసరంగా డబ్బులు అవసరమైతే, ఏదైనా పాండమిక్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఎకానమీ ఫాల్ అయినప్పుడు, అలాగే ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే ప్రతి సంవత్సరం
అత్యవసర నిధి అని చెప్పేసి ఇంత అమౌంట్ అనేది పక్కన పెడుతుంది. అది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన పెడుతుంది. అది ఎంత అంటే సుమారుగా లాస్ట్ ఇయర్ 1,30,000 కోట్ల రూపాయలు అయితే ఫైనాన్షియల్ ఇయర్ 23-24కి 1,30,000 కోట్ల రూపాయలు అనేది అత్యవసర నిధి కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే జమ చేసింది. సో అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్కి డివిడెండ్ రూపంలో అమౌంట్ అనేది ఇస్తుంది ఎవ్రీ ఇయర్. సో లాస్ట్ ఇయర్ డివిడెండ్ రూపంలో అక్షరాల 87,000 కోట్ల రూపాయలు అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చింది. ఈ విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనీ అనేది ఎర్న్ చేస్తుంది. అలాగే వచ్చిన ప్రాఫిట్స్ని మన దేశాన్ని ఆదుకోవడానికి ఖర్చు చేస్తుంది. అలాగే అత్యవసర నిధి కింద అనేది ఎవ్రీ ఇయర్ ఇంత అమౌంట్ అనేది జమ చేస్తుంది. అలాగే గవర్నమెంట్కి అవసరమయ్యే స్కీమ్స్ కానీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్ డెవలప్మెంట్ కానీ, ప్రతి స్కీమ్స్కి గవర్నమెంట్కి డివిడెండ్ రూపంలో ఈ విధంగా అనేది అమౌంట్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో దీనికి ప్రాఫిట్స్ వచ్చినా ప్రతిదీ మళ్ళీ మన దేశానికి ఉపయోగపడేలాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే చర్యలు తీసుకుంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ద్రవ్యోల్బణం తగ్గించడానికి పెరగకుండా లేదా మరీ తగ్గకుండా మరీ పెరగకుండా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంచుతుంది. సో ఈ విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావాలంటే చాలా మనీ ప్రింట్ చేయొచ్చు కానీ ప్రింట్ చేయదు. సో అది ఎప్పుడే అవసరం అవుతుందో అప్పుడే అమౌంట్ ప్రింట్ చేస్తుంది. తగ్గించాలనుకుంటే తగ్గిస్తుంది. సో మనం రీసెంట్గా చూసాం 2,000 నోట్లు కూడా ఆగిపోయినాయి, సడన్గా వెనక్కి తీసేసుకుంది. సో ఇలాంటి చర్యలు అయితే అప్పుడప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. అది డిపెండ్స్ అపాన్ మన ఎకానమీ బట్టి, సో మన జీడిపి బట్టి, గ్రోత్ బట్టి. సో ఇవి తెలుసుకున్నారు కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ ఎలా ఎర్న్ చేస్తుంది, ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేస్తుందో. సో ఇలాంటి మరెన్నో ఇంపార్టెంట్ న్యూస్ కోసం, ఇంపార్టెంట్ అప్డేట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.